ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. Psalm 11 and verse 7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. For the righteous Lord loveth righteous, his countenance doeth behold the upright. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. మరికొన్ని నూతన ఉదయకాల సమయమున దేవుని వాక్యం ద్వారా నన్ను నేను బలపరచుకోవడానికి, ఆదరించబడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీరు కూడా వ్యక్తిగత జీవితాల్లో ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును ధ్యానించి ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందాలని మరి నా ప్రార్థన ఉన్నది. ఇక్కడ వాక్యమును ధ్యానించినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. పిల్లరా, చూడండి, మన కుటుంబాల్లో పిల్లలు మరి వారి ప్రవర్తన, వారి జీవితంలో మనం కోరుకునేది ఏమిటండి? వారు యథార్థవంతులుగా ఉండాలని. ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు అంటాము, ఎరా నువ్వు చేసావా అంటే వాడు అబద్ధం ఆడడానికి ఇష్టపడతాడు. గల కారణం ఏమిటంటే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామండి? దండిస్తాం. అంటే వాడు యథార్థవంతుడిగా ఉంటే అది వాడికి మేలు, వాడి జీవితంలో బాగుపడతాడు, ప్రతి వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందుకుంటారు. ప్రియులారా, మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు మన నుంచి కోరేది యథార్థత. ఉన్న పాటున, ఉన్న చోటున ఆయన సంధికి వచ్చి, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని యథార్థముగా ఆయన ఎదుట సాగిలి పడితే మన జీవితాల్లో గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకుంటామండి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మరి శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నీతిమంతుడవు, యథార్థవంతుడవు ప్రభువా. ఇలాంటి జీవగల దేవుణ్ణి ఆరాధించి, మహిమపరిచి, సేవించే కృప మాకు ఇచ్చినారు. మేమెంత ధన్యులమో. కాబట్టి మీరు మా నుంచి ఆశపడేది యథార్థమైనటువంటి జీవితము. మా శక్తి ద్వారా మేము చేయలేము, కానీ మీ యొక్క కృపతో ప్రభువా, మీ సహాయంతో, మీ ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మేము జీవించగలము. కాబట్టి అలాంటి జీవితంతో కూడినటువంటి భక్తిని మేము చేయడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి ప్రభువా. మా యొక్క జీవితాలు ఎప్పుడైతే నిష్కపటముగా ఉంటాయో అటువంటి హృదయములను మీరు ప్రేమించి ప్రభువా, తగిన సమయంలో మీరు సహాయం చేస్తారు, మీరు సమీపంగా ఉంటారు. ఎవడు దీనుడై నా మాట విని వణుకునో వాడిని దృష్టిస్తానన్నారు. అలాంటి విరిగిన హృదయంతో మేము ఈ లోకంలో మీకు భయపడి జీవించడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కుటుంబంలో మీ ఆశీర్వాదంతో నింపండి, శాంతి సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో అయితే ప్రభువా మరి నెమ్మది లేకుండా ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. మీరు మా ఇంటిలో ఉంటే మాకు నెమ్మది, సంతోషం, ఆనందము. కాబట్టి ప్రభువా మీ సహాయము మాకు మెండుగా దయచేయమని, మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క నడిపించి, ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావం నుంచి భద్రపరచమని, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ గాయపడిన హస్తము వేసి ముట్టి బాగు చేసి స్వస్థపరచమని, మీ అందు నమ్మకించిన వారు ఎప్పుడు సిగ్గుపరచలేని సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.